విద్యార్థుల భవిష్యత్తు నేను కాపాడతాను, ఒక గొప్ప యువనాయకుడిగా నేను అన్నదునిగా ఉండి ఆడవాళ్ళకి రక్షణ కల్పిస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ సన్నాసి ఈరోజు 300 మంది విద్యార్థులు రోడ్డెక్కితే అసలు కనిపించడమే లేదు. జగన్ గవర్నమెంట్లో కనుక ఇది జరిగింటే గజ్జి కుక్కలాగా మొత్తుకునేవాడు. జగన్మోహన్ రెడ్డి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు, నేనేంటో చూపిస్తా అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఏం చూపించాడు? ఇంట్లో కూర్చొని 3000 పుస్తకాలు చదువుతున్నాడా? ఓజీ సినిమా షూటింగ్లో ఉన్నాడా? విజయవాడ 50% మునిగిపోయింది. ఏడి ఎక్కడా పవన్ కళ్యాణ్ కనిపించాడే? ఏ సినిమా షూటింగ్లో ఉన్నాడు? ఇప్పుడు చిరంజీవి గారు కూడా సమాధానం చెప్పాలి. ట్విట్టర్లో పోస్ట్ చేయడం కాదు, సోషల్ మీడియాలో అందరూ ఇంట్లో ఉండండి, బయటికి రావద్దు అని. గెలవంగానే పిసుక్కుంటూ కాళ్ళకు నమస్కారాలు పెట్టుకొని రజనీకాంత్ను పిలిపించుకొని ఇవన్నీ కాదు కావాల్సింది. ప్రజలు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఏమీ చేయకపోయినా సరే నేనున్నాను, నేను షేర్ చేసుకుంటాను అని షేర్ చేసుకుంటే చాలు. 300 మంది విద్యార్థులు రోడ్డు ఎక్కితే చంద్రబాబు సారేమో న్యాయం చేస్తా అని చంద్రబాబు, ఇదంతా ఫేక్ అని ఒక సిఐ, అవును నిజమే ఇదంతా ఫేక్ అని ఐటీ మినిస్టరు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన లోకేష్ బాబు. ఈడ డిగ్రీ ఫెయిల్ అయి ఉంటాడు, ఈయన ఎడ్యుకేషన్ మినిస్టరు ఐటీ మినిస్టరు లోకేష్ బాబు. లోకేష్ బాబు అంటాడు బ్లూ మీడియా ఇదంతా విస్తృతంగా ప్రచారం చేస్తుంది జగన్ మీద. బ్లూ మీడియా అంటే జగన్ మీద. సిగ్గుండాలి కొంచెమన్నా. జగన్మోహన్ రెడ్డి వచ్చి 300 మంది విద్యార్థులకి డబ్బులు ఇచ్చి ఇలా రోడ్డు మీదకి పంపించి రచ్చ చేస్తాడా? ఏమవసరం ఉంది ఇలా చేయడానికి? ఓడిపోయాడు కదా జగన్మోహన్ రెడ్డి. సరే ఓడిపోయాడు, జగన్ కక్ష కట్టాడు. 300 మందిలో ఒక్కరైనా నిజం చెప్పరా? మరి కాల్ రికార్డ్స్ ఉన్నాయి కదా, కాలేజ్ ప్రిన్సిపాల్తో మాట్లాడినవి ఉన్నాయి, వార్డెన్తో మాట్లాడిన రికార్డ్స్ ఉన్నాయి. కెమెరాల్లో రికార్డ్ చేసినప్పుడు ఈ సాత్విక అనే అమ్మాయి మిడిల్ ఫింగర్ చూపించి ఏం పీకుతారో పీక్కోండి అనే విధంగా ఎక్స్ప్రెస్ చేసింది. దీనికి అర్థం ఏంటి? కూటమి ప్రభుత్వంకి సంబంధించిన టీడీపీకి సంబంధించిన ఒక కార్యకర్త ఆ అమ్మాయికి వాళ్ళ ఫాదరు. అందుకని ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచి దేక్ మేర రౌడీజం అని చేస్తున్నారు. ఎవరు చెప్పారండి టీడీపీలో రౌడీలు లేరని? ఇలాంతా రౌడీలే కదా. ఇదే కనుక జగన్ ప్రభుత్వంలో జరిగింటే ఎలా మొత్తుకునేవాళ్ళు వీళ్ళందరూ? ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? పచ్చి మోసం, ప్రజలకు జరిగిన పచ్చి మోసం ఇది. తెలుసుకోండి ఇప్పటికైనా.